ఇప్పుడైందిన వార్త జనంపైకి దూసుకెళ్లిన వాహనం ఘోర విషాదం. జనంపైకి దూసుకెళ్లిన వాహనం 12 మంది కన్నుమూత, మిగిలిన వారికి తీవ్ర గాయాలు. పరిశ్రమం వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు తెలియచేయడం జరుగుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. నూతన సంవత్సర వేడుకలు జరుగుతున్న సమయంలో అమెరికాలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. జనాలపైకి ఓ వాహనం దూసుకువెళ్లడంతో 12 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మందికి పైగా గాయాలైనట్లు అధికారులు తెలిపారు. లూసియానాలోని న్యూ ఆర్లిన్స్లో ఘటన చోటు చేసుకుంది. అసలు ఏం జరిగింది అని చూస్తే, వేగంగా ఓ వాహనం దూసుకు వెళ్ళిందని, అనంతరం డ్రైవర్ బయటకు వచ్చి జనాలపై కాల్పులు జరిపినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. న్యూ ఆర్లిన్స్లో ఉన్న కెనాల్ అండ్ బార్బన్ స్ట్రీట్ కూడలిలో నూతన సంవత్సర వేడుకలు జరిగాయి. దీంతో అక్కడ భారీ సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. ఇక అదే సమయంలో వేగంగా ఓ వాహనం అక్కడున్న వారిపైకి దూసుకువచ్చింది. ఆ తర్వాత అందులో నుంచి బయటికి దిగిన డ్రైవర్ జనసమూహంపై కాల్పులు జరిపారు. అప్పటికే వాహనం దూసుకుపోవడంతో పలువురు మృతి చెందగా, కాల్పుల్లో మరికొంతమంది ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సాయుధుడిపై కాల్పులు జరిపారు. అయితే నిందితుడికి సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించలేదు. ఆ ప్రాంతాన్ని భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ప్రజలను అనుమతించడం లేదు. పేలుడు పదార్థాలు ఏమైనా ఉన్నాయా అనే దానికోసం తనిఖీలు చేస్తున్నారు. కాల్పుల ఘటనలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బుధవారం నాడు తెల్లవారుజామున 3:15 దుండగుడు ఉద్దేశపూర్వకంగానే జనంపైకి దూసుకు వెళ్లి ఈ వాహనం తీసుకుని వెళ్లి ఆ తర్వాత కాల్పులు జరిపాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాగా మేయర్ లాటోయా కాంట్రల్ ఈ సంఘటన ఉగ్రదాడిగా అభివర్ణించారు. అయితే FBI అధికారులు మాత్రం ఇంకా దీన్ని ధృవీకరించలేదని అయితే చెప్తూ ఉన్నారు.